రైట్ ప్రియాంక ఎన్నికల అంశానికి సంబంధించి వైసీపీ సర్కార్ తీసుకుంటున్న అంటే అక్రమాలకు పాల్పడాలని భావించింది. దానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఉపయోగించుకోవాలని చూసినప్పటికీ ప్రతి నిర్ణయం కూడా బూమరాంగ్ అవుతా ఉంది. ఇటు ఉపాధ్యాయులను ఆ విధుల నుంచి తప్పించాలని భావించారు. ఇలా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా అయితే వాలంటీర్లను ఎక్కడికక్కడ అంటే అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడం, ఇవన్నీ కూడా వారికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కు సంబంధించి అన్ని రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. ఎన్నికల విధులకు సంబంధించి కూడా ముందు నుంచి ఉపాధ్యాయులను తప్పించాలనుకున్న జగన్ వ్యూహం బెడిసి కొట్టేలా ఉంది. బోధనేతర బాధ్యతల నుంచి టీచర్లను దూరంగా ఉంచుతామనుకుంటూ సచివాలయ ఉద్యోగుల జాబితాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు పంపారు. వీరంతా ఎన్నికల విధుల్లో ఉంటే జగన్ గెలుపునకు సహకరిస్తారని వైసీపీ భావిస్తోంది. అయితే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డిసెంబర్లో ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలతో ఈ వ్యూహం బూమరాంగ్ అయ్యేలా ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సచివాలయ కార్యదర్శులు 4 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్నారు. వీరికి బదిలీ అవకాశం ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ గతేడాది నామమాత్రంగా 10% లోపే ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఉద్యోగులు కూడా బదిలీల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యూహం ప్రకారం వారందరికీ ఎన్నికల విధులు అప్పగించాలంటే ఈసీ నిబంధనలను అనుసరించి మొత్తం 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంతమందిని ఒకేసారి డివిజన్, జిల్లా వారీగా మార్చడం సాధ్యమేనా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన అన్ని ఎత్తులు వేస్తూనే ఉన్నారు. మరో 30 ఏళ్లు జగనే సీఎం అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు రూపొందించుకున్నారు. అభివృద్ధి జాడ లేకుండా చేశారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసిన జగన్కే ఓట్లు వేయాలంటూ వాలంటీర్లతో ప్రచారం చేయించుకుంటున్నారు. పీఆర్సీ రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినా కనికరించలేదు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నవీన్, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, అదేవిధంగా ఏ విధంగా తనకున్న వ్యవస్థలను దుర్వినియోగం చేసి అడ్డదారులైన గెలుపొందని జగన్మోహన్ రెడ్డి అనే వ్యవహారాలు రూపొందిస్తున్నారు. అందులో ప్రధానంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల అందరినీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్లతో పాటు ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా పూర్తిగా ఎన్నికల విధుల్లో తీసుకొచ్చేలా అనే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు జగన్ వ్యూహాలు బెడిచికొట్టే విధంగా ఉందని కూడా రాజకీయ అభిప్రాయపడతా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఉపాధ్యాయుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా వారిపై అనేక ఆంక్షలు పెట్టడం, ఎన్నికల విధుల్లో వారు పాల్గొనడంతో కూడా పలు సందర్భాల్లో సభ్యుల వంటి నాయకులు కూడా ప్రకటన చేసిన పరిస్థితి. ఏదో విధంగా సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఏదో విధంగా గెలుపొందాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వ్యూహాలు రూపొందించారు. అది తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 3 ఏళ్ల తర్వాత అందరినీ కూడా బదిలీ చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో 1,26,000 మంది సచివాలయ సిబ్బందిని ఈ రోజు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. అయితే వీరందరినీ ఎక్కడెక్కడ ఎలా నియమించాలన్న అంశాలతో కూడా మలగులాలు పడుతున్న పరిస్థితి. నిజంగా అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం పూర్తిగా బెడిచికొట్టినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలున్న సచివాలయ వ్యవస్థలో వారందరూ కూడా ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల ఆధీనంలోనే వారందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నది జరిగింది. ఎక్కడైనా కూడా వైసీపీ వ్యతిరేకంగా ఉంటే వారి పథకాలను కూడా రద్దు చేయడం, వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరందరినీ అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలనే జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వీరందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం లేకపోగా గతంలో ఏదైతే ఉపాధ్యాయుల వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియ నడిపించాలని భావిస్తారో అదేవిధంగా ఈసారి కూడా ఎన్నికల ప్రక్రియ నడుస్తుందని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఏ విధంగా వీరందరూ కూడా మళ్ళీ గెలవాలని అంశంపై కొత్త ఓటర్ తరలిపే అవకాశం కూడా అభిప్రాయపడతా